ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయి అంటే 20 మందికో 30 మందికి అవుతుంది. అంటే ఒకళ్ళకి 10-15 లక్షలు అవుతుంది. నేను అప్పుడు మామూలుగా అయితే కనుక టీటీడీ ఆశీర్వచనాలతో పెళ్లి జరిగిందని ఆ కుటుంబాలకే హ్యాపీనే. కానీ నేను ఏ రూట్లాలో నాకు మనసులోకి వచ్చిన ఫీలింగ్ అప్పుడు ఏంటిది ఇట్లాగా ఆ 20 లక్షల రూపాయలు ఆడ చేతికి ఇవ్వచ్చు కదా కావాలనుకుంటే పెళ్లికి చాలా గ్రాండ్గా చేసుకుని. ఎవరు చేసుకుంటారు అక్కడ? పేదలే కదా చేసుకునేది. అసలు శాశ్వతంగా కొండ మీద ఎందుకు పెట్టకూడదు? మన ఇంటి దగ్గరకు వచ్చి టీటీడీ వాళ్ళు చేస్తానంటే చేసుకున్నోళ్ళు కొండ మీద చేస్తానంటే వద్దంటారా? ప్లస్ ఇక్కడ డబ్బులు దుబారా కదా, ఇది స్వామివారికి మనందరం వేసేటటువంటి భక్తులు వేసిన డబ్బులు కానుకలు కదా అవి. ఆ డబ్బుల్ని ఇలా వృధా చేసుకుంటూ పోతే అసలు వెళ్ళిపోతుంది కదా రేపు. కొసరం ఇంకేముంటుంది అక్కడ? ఇప్పుడు ఇది హుండీలో వేసిన డబ్బుల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు, అవన్నీ నడుస్తాయి. ఏ వడ్డీతోనో మెయింటైన్ చేస్తున్నారంటే ఓకే, కానీ ఇక్కడ అసలు నుంచి తీయాలి. ఇలా పెట్టినప్పుడు ఒక ఊర్లో 2 లక్షల రూపాయలు 22 కోట్ల రూపాయలకి వెళ్తే డబ్బులు రాష్ట్రం అంతా అయ్యేటప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఉమ్మడి కావాలి అంటే దగ్గర 100 కోట్లు అయిపోతుంది. పెళ్లిళ్ళు చేసేది ఒక ఈడ్చి పెడితే అంతా 1000 మందికి చేస్తారు. 1000 జంటలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి, లేదా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి. దేవుడు సొమ్మే కదా అన్నది నా మనసులోకి ఎందుకు వచ్చిందో తెలియదు. నేను దాన్నే ప్రొజెక్ట్ చేశాను. మీరు ఇట్లా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు అందులో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు వాళ్ళందరూ, అది రాజకీయంగా